This one is apple. Face. In grapes. And grapes, yeah. Yes, face. You did this one? Yes. హలో గాయ్స్, ఇది మా ఆర్మేనియా టూర్ వ్లాగ్. ఈసారి మేము ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది అండ్ మీరు ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, చూసేద్దాం. नमस्ते, मेरा नालो स्नेहा केसनानी है. मैं जयपुर फ्रॉम आया and I love Armenia, I love Dubai. नमस्ते, मी अंकुश आटे. मी मुंबईहून आलेलो आहे, म्हणजे दुबईला राहतो आणि आता अर्मेनियाला फिरायला आलेलो आहे आणि तुम्ही नक्की इकडे या. खूपच चांगली जागा आहे. Mumbai. मुंबई. ഹായ്, ഐ എം സുജയ്. സുഖമാണ് എല്ലാവരും. ഞാൻ കേരളത്തിൽ നിന്ന് വരികയാണ്, ദുബായിലാണ്. അർമേനിയ ഈസ് വെരി ബ്യൂട്ടിഫുൾ, വളരെ ഭംഗിയാണ് ഇവിടെ. Kerala. राम राम सा, मैं मारवाड़ी छोरो कर्तव्य और हमारा दोस्त कौशिक. मैं आज आया है दिलजान माते अर्मेनिया में और आप बहुत बहुत स्वागत सा. खमा खनी सा. Rajasthan. ਪਾਪਾ ਜੀ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ. ਨਮਸਤੇ ਜੀ, ਮੈਂ ਚੰਡੀਗੜ੍ਹ ਤੋਂ ਆਇਆ. ਕੀ ਹਾਲ ਚਾਲ ਹੈ ਤੁਹਾਡੇ ਸਾਰਿਆਂ ਦੇ? ਅਸੀਂ ਅਰਮੀਨੀਆ ਘੁੰਮਣ ਆਏ ਆ. బాయ్ బాయ్. అందరికీ నమస్కారం, నేను మీ కావ్య. నేను మీ కౌశిక్. ఈరోజు మా కళ్ళతో చూపిస్తాం మీకు ఆర్మేనియా అందాలు. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్లో లాంచ్కి వచ్చాం లంచ్ చేయడానికి. అండ్ నాకు చెక్ఇన్లో చిన్న ఇష్యూ జరిగిందనమాట. బికాజ్ నా ఎమిరేట్స్ ఐడి 3 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ అర్మేనియా ట్రావెల్ చేయాలి అంటే 6 months మినిమం వ్యాలిడిటీ ఉండాలన్నమాట. బట్ కౌశిక్ ఏం చేశాడో నాకు తెలియదు, ఇమిగ్రేషన్ వాళ్ళతో ఏం మాట్లాడాడో నాకు తెలీదు. మొత్తానికి నన్ను అయితే ఎలాగైనా అర్మేనియా తీసుకువెళ్ళాలని కంకణం కట్టుకుని కూర్చున్నట్టున్నాడు. ఏదో ఒకటి చేసి, ఏదో మాయ చేసి మొత్తానికి నా చేతిలో బోర్డింగ్ పాస్ అయితే పెట్టాడు అండ్ నన్ను ఇమిగ్రేషన్ చెక్ అదంతా పాస్ చేయించాడు. సో థ్యాంక్ఫుల్ టు కౌశిక్. అండ్ లక్కీలీ మా ఫ్లైట్ కూడా 2 hours డిలే అయ్యింది. ఇలా హాలిడే స్టార్ట్ అయిందంటే ఒక బ్యాంక్ తో స్టార్ట్ అవ్వాలి. अंकुश भाई तुम क्या पी रहे हैं? Well, I'm having absolute vodka. Absolute vodka. The mixture is tonic water and ginger ale with lots of lemon juice in it. Okay. And lots of ice. And a dash of Tabasco. Okay. कर्तव्य भाई, आप क्या खा रहे हो? मैं अमृत पी रहा हूँ. सो इसका नाम है लेमन, बट इसमें स्वाद लेमन जैसा नहीं है. एंड कोरिएंडर वो भी मुझे दिखा नहीं. ये काइंड ऑफ I'm having orange juice. That's pineapple. Sorry? That's pineapple and it's my glass. Okay, no problem. We are sharing. Okay, what are you having? Rajma chawal. Okay. How did you like the food? It is okay. I like Ankush food more. So yeah. Head chef. Yeah, it is manageable. సో అది గైస్, సో ఇలా అయితే చిల్ అవుతున్నాం. ఇంకొక 1 hourలో మాకు 2 hours ఫ్లైట్ అయితే ఉంది. 5 o'clock స్టార్ట్ అవుతుంది. సో మేము మధ్యాహ్నం 2 o'clock వచ్చేసాం. 2 o'clock వచ్చేసి ఇక్కడ అబుదాబి లాంజ్లో చిల్ అవుతున్నాం. సో ఏంటంటే హాలిడే ఫుల్ కూడా ఎవ్రీ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయబోతున్నాం. అండ్ నాకు తెలుసు కదా మీ అందరికీ, నాకు ఏ కొత్త కంట్రీకి వెళ్ళినా ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ దర్ లోకల్ బియర్, లోకల్ వైన్. సో ఇట్స్ ఏ హెవెన్ ఆఫ్ వైన్. Armenia is And known. also you want to explore the local people out there. ఫ్లైట్ బోర్డింగ్ అయితే అయిపోయింది, కానీ నాకు టెన్షన్గానే ఉంది ల్యాండ్ అయ్యాక ఏమవుతుందో ఏంటో అని. బట్ దుబాయ్ పీపుల్, మీరు కనుక అర్మేనియా ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు అండ్ వీసా ఫ్రీ అరైవల్ కావాలి అనుకుంటే మీ ఎమిరేట్స్ ఐడి 6 months సో ఎర్వాన్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం. అంతా బాగానే జరిగింది. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మేము బుక్ చేసుకున్న ఏజెంట్ అయితే వచ్చాడు. కానీ ఇమిగ్రేషన్లో ఏంటంటే కావ్యాకి $11 ఛార్జ్ చేసి వీసా ఆన్ అరైవల్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే షీ డజంట్ హ్యావ్ 6 months వ్యాలిడిటీ ఆఫ్ ఎమిరేట్స్ ఐడి. అలాగే మేము అజర్బైజాన్ కూడా వెళ్ళాం కాబట్టి దే గ్రిల్డ్ us విత్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో అంతే, అంతకు మించి వేరే ప్రాబ్లం ఏం లేదు.
సో అంతా బాగానే అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా డిన్నర్కి వెళ్ళాలని మా ప్లాన్. మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే వెళ్ళాము, కానీ అక్కడ చూస్తే హోటల్ లేదు. ఇదొక ట్విస్ట్ మాకు. తర్వాత తెలిసింది ఏంటంటే మాతో స్కామ్ జరిగిందని. లక్కీలీ మేము మనీ అయితే పే చేయలేదు. మేము ప్రాపర్టీలో మనీ పే చేద్దామన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. సో మేము ఇంకా నైట్ ఇంకో హోటల్ చూసి బుక్ చేసుకుని చెక్ ఇన్ అయ్యేటప్పటికి అక్కడ ఒక 2 hours వేస్ట్ అయిపోయింది మాకు. సో ఇప్పటికే లేట్ అయిపోవడంతో ఇంకా రూమ్లో ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా ఒక నైట్ వాక్ అయితే వేసి వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాం డిన్నర్ చేసి. So it's 1:30 at night and still the night is very happening. It's very young and I think so tomorrow we have to move tomorrow by 9 o'clock, but I think so we will still enjoying till 6 o'clock drinking more. సో మార్నింగ్ అయితే లేచిపోయి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం. అండ్ ఈరోజు అయితే ఇట్స్ గోనా బి వెరీ లాంగ్ అండ్ ఎగ్జాస్టింగ్ డే. అండ్ అందుకే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెవీగా చేద్దామని ఫిక్స్ అయ్యాం నేను కావ్య. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఏంటంటే బయట మనం తినే ఫుడ్ దొరకడం కొంచెం కష్టమే, బట్ స్టిల్ ప్రాబ్లం అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ చికెన్ కబాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం వీళ్ళకి స్పైసెస్ అసలు వాడరు, అసలు కారం అంటేనే తెలియదు వీళ్ళకి. స్పైసీగా చేయమంటే ఒక చిల్లీ వేసి ఇచ్చేస్తున్నాడు అంతే. సో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇస్ ఎ సేఫ్ బెట్ మాకు. గాయస్ ఇక్కడ జామ్స్ ఉన్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్ ఉన్నాయన్నమాట. లైక్ యాపిల్, స్ట్రాబెర్రీ, ఆప్రికాట్, పీచ్, ప్లమ్, ఇవన్నీ నార్మలే. కానీ మీకు ఒకటి చెప్పనా, పంకిన్ జామ్ అంట. పంకిన్ జామ్ అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది వీళ్ళకి? ఏం కావ్య ఏంటి ముగ్గేసో అంతే. దాన్ని మళ్ళీ స్పూను బ్రెడ్ జామును కూడానా? జామ్స్ ట్రై చేస్తున్నాను, చాలా బాగున్నాయి అన్నారు. సో ఇదైతే స్ట్రాబెర్రీ జామ్. లెట్స్ ట్రై ఇట్. సో ఏంటి కౌశిక్ ఏదో అంటున్నా? నీకు అది ఎలా తినాలో చూపిస్తాను చూడు. ఓకే సార్. తీసామా, ఇది ఇలా ఇలాగ చట్నీలో ముంచినట్టు ముంచామా చూడు, అప్పుడు బాగా ఉంటుంది అన్నమాట. చట్నీలో తినాలి. ఓకే సార్. సాటిస్ఫాక్షన్. ఓకే సార్. అలాగే ఇలా ఇలా రాసుకుని ఏదో అంటున్నట్టు ఏంటది అంటే స్కిన్ కేర్ చేసుకున్నాను కదా, మళ్ళీ చేయగడుక్కోవాలని స్పూన్తో తింటున్నాను. దోశ ముంచితే చట్నీలో స్నానం చేయాలి, అలాగే ఇది కూడా అంతే, జామ్లో స్నానం చేసేయాలి. కోటింగ్ లేయర్ లేయర్ అంతా వచ్చేయాలి చుట్టూ. నార్మల్ స్నానమా మొరొకన్ బాత? ఏంటి కావ్య అట్టుపండు కూడా స్పూన్తో తింటున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు? అట్టుపండు కూడా స్పూన్తో తింటారా చూడ. సో యాజ్ యూజువల్ కావ్య స్టైల్లో చాలా హెల్దీ అండ్ హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం. సో గాయ్స్ అది. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అందరిది అయ్యింది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇప్పుడు Day 2 స్టార్ట్ చేయబోతున్నాం. సో యాక్చువల్లీ Day 2 కాదు, Day 1. నిన్నంతా కూడా మాకు ఏంటంటే ట్రావెలింగ్ అండ్ హోటల్లోనే స్టేకి సరిపోయింది. సో ఈరోజు యాక్చువల్లీ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. వెదర్ చూస్తే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది, మరి అంత వేడిగా లేదు, అలా మరి చల్లగా లేదు. సో ఈరోజు మనం ఏంటంటే అర్మేనియా నుంచి జర్ముక్ అని చెప్పి వేరే ప్లేస్ ఉంది, జర్ముక్కి వెళ్తున్నాం. సో గాయ్స్ ఇప్పుడైతే మనం జర్ముక్ స్టార్ట్ అయ్యాం. సో అంకుష్ భాయ్ ఆపే సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి కోర్ విరాప్ మానిస్ట్రీ. సో అర్మేనియా ఇస్ నోన్ ఫర్ మానిస్ట్రీస్ అండ్ చర్చెస్. Iran, you understand, yeah? Yeah. No, no, we are from India. India. Nice. Are you Christian? No, we are Hindus.
చూడండి అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, కొంచెం మంచు కూడా ఉంది. ఎండకి ఏదో సరిగ్గా కనిపించట్లేదు కానీ అది ఏంటంటే మౌంట్ అరారత్. మనకి మౌంట్ ఎవరెస్ట్ ఇవన్నీ ఎలాగో ఇది మౌంట్ అరారత్ అన్నమాట. అంటూ అది ఏంటంటే టర్కీ బార్డర్లో ఉంటుందంట. అది అర్మేనియా కాదు, అది టర్కీ బార్డర్లో ఉంది మౌంట్ అరారత్ అయితే. సో అంత జనం అయితే లేరు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం పిలిగ్రమేజ్ స్పాట్లో ఉంది. అర్మేనియా ఫ్లాగ్ అది కూడా చూసారా, అది అర్మేనియా ఫ్లాగ్. సో కోర్ విరాప్ అయిపోయిన తర్వాత మేము వైన్ టేస్టింగ్ అయితే స్టార్ట్ అయ్యాం అరేనీకి. సో అరేనీలో వైన్ టేస్టింగ్ అయితే చూసేద్దాం. సో ఇప్పుడు మనం వైన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాం, అరేనీ వైన్ ఫ్యాక్టరీ. ఏంటి Near our village we have cave, which is called Arani Cave or Bird's Cave. They archaeologists find out pieces of clay pots. These are clay pots. In Armenia we call it karas. And also the seeds of grape. And they say that it's already 6,000 years that winemaking is going in this village. So it's a traditional way of wine keeping. We also continue our traditions. Wine. సో ఇవన్నీ కూడా 100 years బ్యాక్ మిషనరీ ఓక్ బ్యారల్స్ టు మేక్ వైన్. ఇదంతా కూడా మిషనరీ 100 years బ్యాక్ అంట. Wine. And also rosé is from Areni. This one is Boskehat. Old name is Karchi. From Boskehat we made only dry white wine. In this part you can see our fruity wines from pomegranate, cherry, blackberry, raspberry, peach. Yeah. And already in the last part is our strongest alcohol, fruity vodka and brandy. So ఇంకా కౌశిక్ గురించి తెలిసిందే కదా, ఇలా కొత్త కొత్త ఇవన్నీ ట్రై చేయాలని చాలా కోరికగా ఉంటాడు. సో ఇక్కడ వైన్ టేస్టింగ్ చేయమంటే వైన్ బుఫే చేసేసాడు. తర్వాత కడుపులో తిప్పుతుందని చాలా బాధపడ్డాడు కూడా. this one is cognac brandy. This I will try this one. This one is apple vodka. Cheers. Which other one? సో అయితే ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. వైన్ టేస్టింగ్ చేసిన తర్వాత కడుపు అయితే నిండిపోయింది, చాలా హెవీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒక కేవ్కి అయితే వచ్చాం. ఇక్కడ కార్ వచ్చేస్తుంది కావ్య. సో కేవ్ లోపలికి అయితే వెళ్తాం. సో ఆ కేవ్ లోపల ఏముందో, ఇది ఏంటంటే కొంచెం హిస్టారిక్ సైట్ అనమాట. లైక్ 4000 years బ్యాక్ కూడా ఇక్కడ సివిలైజేషన్ ఉండేది. సో అక్కడ ఉన్న మనకి కొన్ని ఫైండింగ్స్ అవన్నీ వచ్చినాయి అంట. అవన్నీ ఏంటో చూద్దాం, ఇంకా లోపలికి వెళ్తాం. సో ఈ కేవ్లో ఏంటంటే వరల్డ్స్ ఓల్డెస్ట్ లెదర్ షూ అయితే బయటపడిందంట. అండ్ వీళ్ళు చెప్పడం ఏంటంటే అది ఫీమేల్ షూ అని కూడా చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 5000 years బ్యాక్ ఇక్కడ సివిలైజేషన్ అండ్ పీపుల్ కూడా ఉండేవారని. అలాగే కొన్ని స్కల్స్ అవి కూడా బయటపడ్డాయంట. అండ్ వాళ్ళ లైక్ నేటివ్ ఏంటి, ఏ నేషనాలిటీ, అవన్నీ స్టిల్ కెనాట్ బి ఆన్సర్డ్ అని చెప్తున్నారు. అండ్ ఎస్పెషలీ వైన్ మేకింగ్ పాట్స్ కానీ, మిషనరీ కానీ, ఆర్ కాపర్, ఇవన్నీ కూడా బయటపడ్డాయంట ఈ కేవ్లో. అండ్ ఇంకా స్టిల్ వీళ్ళు చెప్పడం ఏంటంటే 10% ఆఫ్ ద ఫైండింగ్స్ మాత్రమే బయటకు వచ్చాయని. స్టిల్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తే దీని వెనకాల చాలా హిస్టరీ ఉందని చెప్తున్నారు. Face. In grapes. And grapes, yeah. Yes, face. You did this one? Yes. And then hang it. Very nice. Thank you. This fort maybe 3 years. Wow, 3 years. You sell this? Art collector like ఈ కేవ్ అయితే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇంకోటి నోరావాంక్ మానిస్టరీ అని మానిస్టరీకి అయితే వచ్చాం. సో మార్నింగ్ వెళ్ళాం కదా కాన్విప్ మానిస్టరీ, ఇది కూడా సేమ్ అలాగే టైప్ అన్నమాట, కాకపోతే నోరావాంక్ మానిస్టరీ ఇది. సో
సో బేసిక్గా మానిస్టరీ అంటే ఏంటంటే చర్చ్. సో ఇది రిలీజియస్ ప్లేస్ అండ్ పిలిగ్రమేజ్. సో లోపల ఏముందో చూద్దాం రండి. అండ్ ప్రతి మానిస్టరీకి ఒక కింద టన్నల్ అయితే ఉన్నది. ఆ టన్నల్ కిందకైతే వెళ్ళాను. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఏంటంటే మెడిటేషన్ లాగా ఏదో చేస్తారంట మాంగ్స్ అది కూడాని. అండ్ అక్కడ లోపలికి వెళ్తే ఆ ఫీలే వేరుగా ఉంది అసలని. అలా కిందకి వెళ్ళి అయితే పైకి వచ్చేసాం మళ్ళీ నేను కావ్య. అండ్ మానిస్టరీ అయిపోయిన తర్వాత మేము జర్ముక్ రీచ్ అయిపోయి మా హోమ్ స్టేలో అయితే చెక్ ఇన్ అయిపోయాం. అండ్ ఈ హోమ్ స్టే ఏదైతే ఉందో అది కొంచెం లోపలికి ఉందన్నమాట. అండ్ దట్టు ఆ టైంలో కరెంటు కూడా పోయింది మేము ఉన్నప్పుడు. సో అది గాయస్ మా డే 1 ఇన్ ఆర్మేనియా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అస్. ఇన్ కేస్ మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పార్ట్ 2 కూడా వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్డ్. బాయ్, సీ యూ, టేక్ కేర్.